శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. శుక్రవారపు సిరిని సేవించరండి, జనులార రండి, నిదురించకండి, జనులార రండి, నిదురించకండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఏం బాగుండడం ఏంటో అండి. ఇప్పటివరకు పాట వింటే మీకు అర్థమై ఉంటుంది కదా. అసలు హెల్త్ బాగాలేదండి ఈ వీక్ అయితే. జ్వరాలు బాజీ గారికి నాకు కూడా ఇద్దరికి జ్వరాలు అయితే వచ్చేసినాయి. ముందు ఆయనకు వచ్చిందండి 2 days, తర్వాత 3-4 days నుంచి నన్ను వేధిస్తోంది ఆ జ్వరం. కాకపోతే బయట ఫుడ్డు అది ఇది వేరే టిఫిన్లు ఇంకేం తిన్నా పడవ కదండి మందుల మీద. అందుకని చెప్పేసి ఇలాగ ఆయకుడు, ఇక్కడ మాకైతే ఆయకుడు అంటారు వాడుక భాషలో. మామూలుగా అయితే దీన్ని ఏమొచ్చేసి ఆవిరి కుడుము. ఇంకా చెప్పాలి ఇప్పుడు పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలంటే అది ఇడ్లీ అన్నమాట అండి. మనం 4 ఇడ్లీలు వేసుకుని పిండిని ఒకే ఇడ్లీలాగా పెద్దగా ఇలా వేసేసుకుంటే అయిపోతుంది అనమాట. కాకపోతే ఇడ్లీ పిండి ఆవిరికుడుం పిండి ఒకటే, కానీ ఆవిరికుడుం మాత్రమే బలం అని అంటారు మా పల్లెటూళ్ళలో. మా అత్తయ్య గారు అయితే ఆయకుడుం వేసుకుందేనండి, ఆయకుడుం వేసుకుని తింటే కొంచెం బలంగా ఉంటుంది ఒంట్లో అని చెప్పేసి ఆర్డర్ వేశారు. అందుకని నేనైతే ఆయకుడుం వేసాను అనమాట బాబ్జీ గారి కోసం. అంతే కదండి. ఇదిగో నేను ఇలా కషాయం కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా జ్వరాలు వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, రొంపగా ఉన్నప్పుడు, ముక్కు దిబ్బడ ఇలాంటివన్నీ కూడా క్యూర్ అవుతుంది అనమాట అండి ఈ కషాయం తాగితే. ఎలాగూ క్లైమేట్ బాగుండట్లేదు కదండి, అన్ని చోట్ల జ్వరాలు అంటున్నారు. అదిగోండి ఒక 1/2 లీటర్ నీళ్ళు అయితే పెట్టుకున్నాను. ఒక 10 మిరియాలు అన్నమాట అండి. అవి ఒక 10 తులసి ఆకులు, 10 తులసి ఆకులు బాగా శుభ్రంగా కడిగేసుకొని అవి కూడా ఆ నీళ్ళల్లో వేసేస్తానన్నమాట. 10 మిరియాలు, 10 తులసి ఆకులు అండ్ ఒక 10 గ్రాముల అల్లం ముక్క, ఈ మూడింటిని వేసి 1/2 లీటర్ పెట్టాను కదండి నీళ్ళు. 1/2 లీటర్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ మీద బాగా మరిగించుకోవాలన్నమాట అండి. మరిగించుకొని మనకి ఫీవర్ కానీ కాఫ్ కానీ ఇలా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక 3 days మినిమం, ఒక 3 days మార్నింగ్ పరగడుపున, ఈవినింగ్ 6 ఆ టైంలో కూడా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు 2 పూట్ల కానీ ఈ కషాయాన్ని మనం తాగామంటే చాలా మట్టుకు తగ్గుతుందండి. మరీ హెవీగా ఉన్న వాళ్ళకి, బాగా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అదిగోండి ఎలా మరుగుతుందో చూసారు కదా. సగం అయ్యేంత వరకు దీన్ని అయితే నేను అదిగోండి సగం మీకు మ్యాక్సిమం అదిగొచ్చి తెలుస్తుంది కదా మీకు ఆనవాలు మరిగిపోయింది. ఇక దీంట్లో మనం తేనె కలుపుకుంటే, ఇంట్లో తేనె ఉంటే మనకి తేనె కలుపుకోవచ్చండి. నేనైతే ఇదిగో పట్టికీ బెల్లం అంటారు కదండి, కలకండ అని కూడా అంటారు. ఈ పట్టికీ బెల్లం పొడిని అయితే కొంచెం యాడ్ చేస్తున్నాను. అంటే షుగర్ ఉంది కదండి మాకు, షుగర్ లేని వాళ్ళైతే ఇంకాస్త వేసుకుంటే బాగుంటుంది, తాగడానికి కూడా చాలా బాగుంటుంది. అదిగోండి వేసేసి ఇప్పుడు దీన్ని చక్కగా వడబోసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి టీలాగే దీన్ని తాగేస్తే గొంతుకు కూడా చాలా హాయిగా ఉంటుందండి. తాగుతున్నంతసేపు కూడా గొంతు ఫ్రీ అయిపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా చేసుకుంటూ ప్రాణాయామం కూడా చేసుకుంటే ముక్కు దిబ్బడ అవి ఏమన్నా ఉంటే అది కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. నేనైతే ఇలాగే చేస్తానండి. అంటే ఇది ఎప్పుడో నేను విన్నాను, నాకు ఇది వరకు ఒకసారి ఆస్మా అటాక్ చేసినప్పుడు నేను విన్నానండి. ఏల్చూరి గారు అని చెప్పేసి ఆయన చెప్పారన్నమాట, ఆయుర్వేద డాక్టర్. అప్పటి నుంచి నేను ఇలాగా దీన్నే రెడీ చేసుకుని తాగుతూ ఉంటాను. ఎప్పుడైనా మోకాళ్ళు నొప్పులు అవి ఇవి వచ్చినప్పుడైతే జామాకు కషాయం కూడా తీసుకుంటానులేండి. చేస్తూ ఉంటానండి ఇలాంటివి, నాకు అలవాటే. అందుకే ఎవరైనా ఏదైనా చెప్పినా ఆవిడే అందరికీ చెప్తుంది అనేసి మా అత్తగారు అంటూ ఉంటారనమాట. ఇలా కషాయం ప్రిపేర్ చేసుకుని తాగితే బాగుంటుంది, మెడిసిన్స్ కన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇదన్నమాట అండి వీడియో. ఏముందండి, అన్నీ బాగుంటే అమ్మకి బాగున్నప్పుడే కదా తెలుస్తుంది. చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాడు దాంట్లోకి.
ఆయన ఆహ్వానం మేమే చేసుకుంటాం ఫ్రెండ్స్. అది చెప్తున్నాడు మాట. ఆవిడ బాగోలేదని కాదండి, బాగున్నా కూడా మేమే చేసుకుంటామండి అని చెప్తున్నాడు దొంగ మొహవాడు. అస్తమానం ఎందుకు చేసుకుంటారండి? ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు కొంచెం ఇలా మిక్సీ పట్టే నాన్న అంటే పడతాడు. అక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఆ మిక్సీ నాకు అది కొంచెం షాక్ కొడుతుందండి. స్విచ్ కట్టేసాక కూడా షాక్ కొడుతుంది అది. అందుకనేసి ఈ మధ్యన అయితే మిక్సీ పని వాళ్ళకే అప్పచెప్తున్నాను. నాకు షాక్ కొట్టేవంటే నాకు చాలా భయం అండి బాబు. అందుకని వాడికి అప్పచెప్పానమాట. దానికని చెప్పేసి ఒంట్లో బాగోలేదనే కాదు, బాగున్నా కానీ మేమే చేసుకుంటాం అనేసి డైలాగ్ వేస్తున్నాడు అనమాట. చేస్తారులేండి మా పిల్లలైతే. అందుబాటులో ఉంటే చేస్తారు. మరి వాళ్ళు బయటికి వెళ్ళిపోతే చేయలేరు కదా. అదనమాట విషయం. ఆడు ఈరోజు మార్నింగే బయటకు వెళ్తా అన్నాడు. అందుకని వాడి కోసం ముందు వేసి పెట్టాను అనమాట. ఇది ఎటే ఎంత ఉంది అనేసి అన్నాడు ముందు. అంటే వాళ్ళు ఎప్పుడు ఇడ్లీ తినడం తప్ప ఇలా ఎప్పుడు తినలేదు. మా చిన్నతనంలో అయితే ఆవిరికుడాలు వస్తామని తినేవాళ్ళు, మాకు తెలుసు. ఇప్పుడు పిల్లలకి తెలియదు కదండి. మేమైతే అప్పట్లో చక్కగా మా అమ్మగారు దాని నిండా వేడి వేడి ఆవిరికుడు మీద చక్కగా పంచదార జల్లేసి దాని నిండా తర్వాత నెయ్యి వేసి ఇచ్చేవారు. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం అండి. అది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు పంచదార తినే యోగం లేదు కదా, షుగర్లు వచ్చేసి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ మధ్య అసలు వీడియోలు ఏం పోస్ట్ చేయలేకపోయాను కదా, అందుకని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో, మరో అమ్మవారి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరూ కూడా చాలా సందడిగా శుక్రవారాలు చేసుకుంటున్నారు. అందరికీ ఆల్ ది బెస్ట్.